హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఓన్ స్టైల్ వ్లాగ్స్. సో హైదరాబాద్కి వచ్చి దాదాపు 3 years కంప్లీట్ అయినా కానీ ఇంతవరకు ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళలేదన్నమాట. సో చాలామంది చెప్తున్నారు, చాలామంది దగ్గర విన్నా ఇస్కాన్ టెంపుల్ బాగుంటుంది, ఇస్కాన్ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. సో పీస్ అంటే మనకు ఒక పిచ్ అనమాట. సో ఆ ఒడ్డుతోటి మళ్ళీ వెళ్దామని ఎప్పుడో డిసైడ్ అయిపోయినా, తర్వాతకి చాలా రోజులకి వీలైందనమాట. సో యాక్చువల్లీ ఈ టెంపుల్కి నేను ఇంతకుముందుకు వచ్చాను బయట వరకు, ఓ ర్యాపిడో రైడ్ పడితే వచ్చాను, కానీ ఈ ఇస్కాన్ టెంపుల్ నాకు తెలియదు ముందు. సో లోపలికి వచ్చినాక అంటే బయటకు ఉన్నప్పుడు నేను చాలా చిన్నగా ఉంది అనుకున్నా, లోపలికి వచ్చినాక అర్థమైంది చాలా బాగుంది ప్రిన్సెస్ అండ్ ఇక్కడ వాతావరణం. అండ్ లోపలికి రాగానే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రం వింటే చాలన్నమాట మనకు లోపల వైబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. సో దాదాపు 9కి వెళ్తే 9 నుంచి 2 o'clock వరకు ఇక్కడే స్పెండ్ చేశాను అనమాట. సో ఇక్కడ ఆ మంత్రం చెప్పిస్తూ దాన్ని రాగం తీస్తూ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో చూడొచ్చు టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. సో అక్కడ నుంచి మనకి దాదాపు మనం ఉన్న దగ్గర నుంచి దాదాపు 9 kilometers 10 kilometers వస్తుంది, జస్ట్ 30 minutes. ఈరోజు సండే అయ్యేసరికి మనకు అంత ట్రాఫిక్ కూడా ఏం లేదనమాట. సో గుడి వాతావరణంలో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాతకి అట్లా బయటకు వచ్చేసి అట్లా బ్లాగ్ అయితే తీసిన అనమాట. సో తర్వాతకి మనం ప్రసాదం అయితే తీసుకున్నాము. సో ప్రసాదం కూడా చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది ప్రసాదం కూడా. సో సాంబార్ రైస్ లాగా అప్పుడు తిరుపతిలో తిన్నా అది టేస్ట్ ఇక్కడ ఉందన్నమాట, బాగుంది. తర్వాతకి గుడికి లెఫ్ట్ సైడ్లో ఇట్లా ఒక ఎంట్రన్స్ అనమాట ఇది కూడా. సో చాలా బాగుందన్నమాట, చూడొచ్చు మీరు ఎంత ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో. సో అటువైపు ఇటువైపు కృష్ణుని యొక్క చరిత్ర తెలుపుతాయి అనమాట. సో గోవర్ధనగిరి ఎత్తిన సంఘటన గురించి, అండ్ యశోదాదేవి కృష్ణునితో ఉన్నప్పుడు, రాధాదేవి ఉన్నప్పుడు, అండ్ ఎవ్రీథింగ్ అనమాట. మెయిన్ కీలక ఘట్టాలన్నీ ఇక్కడ చిత్రపటాల్లో అమర్చారనమాట. ఇక్కడ చాలా బాగుంది, వాళ్ళని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ కూడా అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళలాగా ఉంటే పీస్ఫుల్గా ఉండగలుగుతాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాము. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఈ బొమ్మలు చూస్తుంటే మనకు ఒక తెలియని వైబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో చూడొచ్చు కృష్ణుని రథసారథి ప్లస్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. సో హైదరాబాద్లో ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఇంతవరకు అంటే డైరెక్ట్ ఇస్కాన్ టెంపుల్ బాగుంటుందని చెప్పేసి లొకేషన్ పెట్టుకుని వెళ్ళిపోయా, కానీ ఇంతవరకు ఇలాంటివి ఉంటాయని చెప్పేసి యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి, నేను వెళ్ళిన తర్వాత చూసిన. సో ముందైతే చూడలేదనమాట. సో చాలా బాగా అనిపించింది, ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. సో ఇది విజిట్ చేసినాక అనిపించింది మళ్ళీ వెళ్తే బాగుంటుందని. టైం దొరికినప్పుడల్లా ఒక పీస్ఫుల్గా ఉండడం కోసం వెళ్ళాలన్నమాట ఇక్కడికి. సో ఇప్పుడనే కాదు, సేల్స్లో ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది, ప్రెజర్ అనేది చాలా కామన్ ప్రతి ఒక్కరికి. సో వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ ఇట్లా టెంపుల్స్కి విజిట్ చేస్తే అట్లాంటి పీస్ఫుల్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ప్యూర్గా ఫుడ్ అయితే దొరుకుతుంది అనమాట. మేము రసమలై తీసుకున్నాం, 70 rupees. కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంది, కానీ క్వాలిటీ, నీట్నెస్ ఇవంతా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో తర్వాతకి ఇక్కడ కొన్ని పూసల దండలు ఇవన్నీ కనిపించాయి అనమాట. సో నేను కొన్నిటి గురించి చూశాను అవి దొరుకుతాయి అని చెప్పేసి, కానీ అవి దొరకట్లేవు. సో ఇవి ఇంతకుముందు కూడా వాడినాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్ట్రెస్ రిలీఫ్కి అండ్ పూర్వజన్మ గురించి తెలుసుకోవడానికి కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయంట. సో వాళ్ళకి కాంటాక్ట్ అయితే చేస్తారు. సో బాగుంటుంది తెలుసుకోవాలంటే, కానీ అది ఎంతవరకు సాధించగలుగుతాం అనేది ఐ డోంట్ నో. సో మనకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదనమాట అందులో. సో లాస్ట్గా 12:30కి మనకి ఇక్కడ పూజ అయితే అవుద్ది అనమాట. 12:30కి అట్లా పూజ చేస్తారు. పూజ అయిపోయిన తర్వాతకి ఇమీడియట్గా నెక్స్ట్ భాగవతం క్లాస్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు తెలుసు ఇస్కాన్ టెంపుల్లో మనకి భోజనాలు కూడా ఉంటాయని చెప్పేసి. సో ఎవరైతే భగవద్గీత క్లాస్కి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే భోజనం ఏర్పాటు అనేది ఉంటుంది అనమాట. సో మేము అటెండ్ అయినాము. ఈరోజు మనసుని కంట్రోల్ చేయడం ఎలా అన్నది నేర్పించారు అనమాట. తర్వాత టోకెన్లు ఇచ్చారు, టోకెన్ తీసుకొని లంచ్కి అయితే వెళ్ళిన. సో లంచ్ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట. సో ఇంతకుముందు ఒక 160 rupees పెట్టి తిన్నా నేను అక్కడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళదే. సో చాలా బాగా అనిపించింది. ఇది గైస్, ప్లీజ్ లైక్ షేర్.